ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని చతుర్థోధ్యాయమైన జ్ఞాన కర్మ సన్యాస యోగంలోని 38వ శ్లోకము. నహి జ్ఞానేన సదృశం పవిత్రమిహ విద్యతే తత్స్వయం యోగ సంసిద్ధః కాలేనాత్మని విందతి. భావం: శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఈ లోకంలో దివ్య ఆధ్యాత్మిక జ్ఞానం కంటే పవిత్రమనర్చేది వేరే ఏమీ లేదు. చాలా కాలం యోగ సాధనతో అంతఃకరణ శుద్ధి సాధించిన తరువాత కాలక్రమంలో ఈ జ్ఞానము సాధకుని హృదయంలో పొందబడుతుంది. 39వ శ్లోకము. శ్రద్ధావాన్ లభతే జ్ఞానం తత్పరః సంయతేంద్రియః జ్ఞానం లబ్ధ్వా పరాం శాంతిం అచిరేనాధిగచ్చతి. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: గాఢమైన శ్రద్ధా విశ్వాసాలు కలవాడు మరియు తమ మనోఇంద్రియములను నియంత్రణ చేసే అభ్యాసము చేసిన వాడు దివ్య ఆధ్యాత్మిక జ్ఞానాన్ని పొందుతాడు. ఇటువంటి శ్రేష్టమైన అలౌకిక జ్ఞానంతో వాడు అతి త్వరగా శాశ్వతమైన పరమశాంతిని పొందుతాడు. 40వ శ్లోకము. అజ్ఞశ్చ శ్రద్ధధానశ్చ సంశయాత్మా వినశ్యతి నాయం లోకోస్తి నపరో నసుఖం సంశయాత్మనః. భావం: శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: జ్ఞానము మరియు విశ్వాసము రెండూ లేనివాడు మరియు అనుమానం పడే స్వభావం కలవాడు పతనమైపోతాడు. విశ్వాసము లేక సందేహించే వారికి ఈ లోకంలో ఇంకా పరలోకంలో కూడా ఎటువంటి సుఖము ఉండదు. ఓం శ్రీ పరమాత్మనే నమః.